Father, speak to us this morning. In Jesus' name we pray. Amen. Thank you so much. The most important thing for God is family. కుటుంబము అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది దేవునికి. కుటుంబము సరిగ్గా ఉంటే కమ్యూనిటీ సరిగ్గా ఉంటుంది. కమ్యూనిటీ సరిగ్గా ఉంటే సొసైటీ సరిగ్గా ఉంటుంది. సొసైటీ సరిగ్గా ఉంటే దేశం సరిగ్గా ఉంటుంది. దేశం సరిగ్గా ఉంటే ప్రపంచం సరిగ్గా ఉంటుంది. హల్లెలూయా. ఇది మారదు, ఎందుకంటే పునాది కుటుంబమే. If the family is strong, then we have a strong community. If the family is strong, we have a strong society. And if the family is strong, we have a strong nation. And if the family is strong, we have a strong world. The world is falling apart because nations are falling apart. Nations are falling apart because societies are falling apart. Societies are falling apart because communities are falling apart. Communities are falling apart because families are falling apart. You see, it's a triple fact. క్రొత్త కల్చర్స్ వచ్చేసినాయి. ఎవరినన్నా పెళ్లి చేసేసుకోవచ్చు, ఎప్పుడన్నా పెళ్లి చేసేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవచ్చు. దానికి సంఘం ఆమోదం కావాలి, సొసైటీ ఆమోదం కావాలి, కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆమోదం. వాళ్ళని ఏమన్నా అంటే గొడవ, మినిస్టర్ల ఉద్యోగాలు కూడా పోతే. వాట్స్ హ్యాపెనింగ్? ఫ్యామిలీస్ ఆర్ ఫాలోయింగ్ అపార్ట్. ఈ కొత్తగా వచ్చిన న్యూక్లియర్ ఫ్యామిలీస్ వాళ్ళకి నడిపించే దిక్కుండదు. ఎందుకంటే వాళ్ళు సెపరేట్గా ఉంటారు, ఇక మాకే అన్నీ తెలుసు అన్నట్టుంటారు. పాత రోజుల్లో చక్కగా అమ్మ నాన్నని కనుక్కొని ఏమైనా వ్యవహారం ఉంటే ఒక పెద్ద అసలు పంచాయతీలాగా ఉండేది. ఒక మాట తేలాలంటే చాలాసేపు పట్టేది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదో అనుకుంటారు, లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళు ఏదో అనుకుంటారు, చేసేస్తారు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకొని కష్టపడేటటువంటి దినాలు ఇవి. ఇద్దరు బయటకు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు వారంతా వారే పెరుగుతున్నారు. దాట్ ఈస్ ద ట్రాజడీ. ఫ్యామిలీస్ పడిపోవటానికి కారణం ఏంటంటే కుటుంబంగా ఒక వ్యవస్థగా పనిచేయడం లేదు. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒక కుటుంబ పరంగా కలుసుకునేది ఎప్పుడో లేటుగా. చాలాసార్లు నాన్న ఇంటికి వచ్చేటప్పటికో అమ్మ ఇంటికి వచ్చేటప్పటికో పిల్లలు తినేసి పడుకుంటారు కూడా. చాలాసార్లు పిల్లలు వచ్చే టైంకి అమ్మో నాన్నో లాగిన్ టైం అని ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళకి భోజనం పెడుతున్నారు అంతే. ఈ సమయంలో భోజనం పెట్టడానికి కూడా కష్టమైపోయి ఒక నానీనో ఎవరినో పెట్టుకొని వాళ్ళ చేత భోజనం పెట్టించుకొని, లైఫ్ హెస్ బికమ్ ఎన్ ఇండస్ట్రీ. There's no joy, there's no happiness. Families are just existing, they're not living. కుటుంబాలు ఏమో ఉన్నాయంటే ఉన్నాయి. ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ వన్స్ అట్లా కొంచెం టైం, అదర్వైజ్ నో. పిల్లలు వారంతటి వారే పెరుగుతూ వస్తున్నారు. ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఈజ్ ఏ పిల్లవాడు కూడా ఏ పిల్ల కూడా వారంతటి వారు పెరగలేరు, పెంచాలి. సో కుటుంబాల్లో పెంపకం లేదు. మన భారతదేశంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ ఫ్యామిలీ అండ్ అవర్ కల్చర్. పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళని గౌరవించే పద్ధతి, లేచి నిలబడే పద్ధతి, కుర్చీ ఆఫర్ చేసే పద్ధతి, ఇంటికి ఎవరైనా రాగానే మంచినీళ్ళు ఇచ్చే పద్ధతి, మాట్లాడేటప్పుడు మాటకు ముందు మాటకు వెనుక అంకులో నాన్నో బాబాయో సారో ఏదో. ఇప్పుడే are your children and my children speaking like that? If that is the case, we are in serious trouble. That means we are not rearing our children. We are not bringing up our children. Don't blame children. Don't blame children. Blame yourself. ఆ పిల్లలకి మర్యాద లేదా? నేను లేదు, వాళ్ళ అమ్మోళ్ళకి మర్యాద లేదండి, అందుకని సరిగ్గా పెంచలేదు. అమ్మ బాబుకి మర్యాద ఉంటే పిల్లలకి ఎందుకు రాదు? నేర్పించిందే వస్తుంది కదా. Not correcting children is pushing them to fail in life. And behavior allowed is behavior taught. ఏ బిహేవియర్ అయితే అలౌ చేస్తో ఆ బిహేవియర్ నేర్పిస్తున్నట్టు లెక్క పిల్లలకి. వాడు కింద కూర్చొని కొట్టుకొని మారం వేస్తుంటాడు, పోన్లే నాన్న అని అడిగింది ఇస్తున్నావు అనుకో, వాడికి బిహేవియర్, వాడికి అలవాటు ఏంటంటే నాకు వాళ్ళు నో అన్న తర్వాత కూడా నాకు నేను తెచ్చుకోగలను, కింద పడి ఏడిస్తే నాకు వస్తుంది. నీకేంటి, నేను కాల్లో ఉన్నాను, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, సరే నీకు కావాలా తీసుకో, కావాలా కొనుక్కో. వేర్ ఆర్ వి హెడింగ్?
as families. We're doing a harakiri around our families. That's a Japanese warfare where, warrior does all that and finally kills himself. All the training gone. So first ప్రశ్న, నేను నా కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకుంటున్నానా? రెండవ ప్రశ్న, నేను దేవుని ఆదేశాల మేరకు నా బిడ్డల్ని సాకుతున్నానా? మీకు నాకు ఒక బాధ్యత ఉన్నది, మన పిల్లల్ని దేవునికి అప్పచెప్పాలి. ఫైనల్లీ పిల్లల గురించి దేవుడు జవాబు అడిగితే అది మనల్ని అడుగుతాడు, పక్కింటోడిని అడగడు. వీఆర్ సపోజ్ ఏం చెప్తాం? ఈ రోజుల్లో ద ఫోకస్ ఈజ్ ఆన్ చదవాలి. వీళ్ళకి ఎంత బిజీగా ఉంటారంటే వాడు త్వరగా వచ్చేస్తే పిల్లడు 4 o'clock వచ్చేస్తున్నాడు, అమ్మ మనం అప్పటికి ఒక ట్యూషన్ పెట్టేయాలి 7 వరకు. రాగానే మళ్ళీ హోంవర్క్ ఏం చేసావు అని ఇంకో గొడవ. వాడిని ఫ్రస్ట్రేట్ చేసి పిల్లల్ని, వాళ్ళని లైఫ్ ఎంజాయ్ చేయనీయకుండా, ఫ్యామిలీస్ కూడా లైఫ్ ఎంజాయ్ చేయకుండా, వీఆర్ ఓన్లీ ఎగ్జిస్టింగ్, వీఆర్ నాట్ లివింగ్, వీఆర్ ఎగ్జిస్టింగ్. బ్రతుకుతున్నాం. వాట్ ఎ ట్రాజడీ కదా. ఈ కాలంలో అందరూ కలిసి ఒకసారి భోంచేయటానికి, ఒక పూట భోంచేయటానికి కూడా కుదరట్లేదు. అప్పుడు భార్యకి లాగిన్ ఉంటుంది, లేదా భర్తకు లాగిన్ ఉంటుంది, లేకపోతే పిల్లలకి లాగిన్ ఉంటుంది, లేకపోతే వాడికి ట్యూషన్ టైం ఉంటుంది. వాడు రాగానే టైర్డ్గా ఉన్నాడని గబగబా కలిపేసి వాడికి పెట్టేస్తారు, అయిపోయింది. వాడిని నిద్రపోతారు, అన్ని సర్దుకొని ఎప్పుడు లాస్ట్లో భోంచేస్తారు. హూ ఇస్ టు బి బ్లైమ్డ్? యు అండ్ ఐ. వీ కాంట్ కంప్లైన్, వీఆర్ సపోజ్ టు బి బ్లైమ్డ్. ఈ వర్క్ ఫ్రస్ట్రేషన్ తోటి పీస్ ఈజ్ అ రేర్ కమోడిటీ ఇన్ ద హౌస్ టుడే. వాళ్ళు పనిచేసి వీళ్ళు పనిచేసి వచ్చి మళ్ళీ మధ్యలో ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తే చిరుమంటూనే ఉంటుంది. ఇంటికి రాగానే వంకాయలు తీసుకొచ్చామంటే అసలు తట్టుకోలేము. అండ్ దేర్ ఇస్ అ ఫ్రిక్షన్ ఆల్వేస్. అండ్ ఈ పెంపకంలో ఒక పేరెంట్ ఏమో సరిపోన్లే అంటాడు, ఇంకో ఎందుకు నో అన్నాడు. వీళ్ళిద్దరికీ సరిగ్గా లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కలిసి సమయం గడపట్లేదు. ఫర్ దెమ్ టు బి ఆన్ ద సేమ్ పేజ్. పిల్లల్ని ఎలా పెంచుకుందో, దీస్ ఆర్ ది నాన్ నెగోషియబుల్స్, దీస్ ఆర్ ద నెగోషియబుల్స్. దీని తర్వాత మనం ఎస్ అంటానికి లేదు, దీనికి ఎస్ అనవచ్చు, ఇంతవరకు మనం అది లేదు. అండ్ దెర్ ఆర్ మోర్ కంప్లైంట్స్ ఆన్ హస్బెండ్ అండ్ వైఫ్, అండ్ ద చిల్డ్రన్ ఆర్ వాచింగ్. ఎట్లా కుటుంబం కట్టబడుతుంది? ఆ కుటుంబం సరిదిద్దబడాలి అంటే, ఇఫ్ అవర్ ఫ్యామిలీస్ హ్యావ్ టు రియలీ కమ్ బ్యాక్ టు glorify God. Actually, your marriage is to glorify God, which means your family is also to glorify God. నీ వివాహము దేవుని మహిమార్థమై ఉన్నది, నీ కుటుంబం కూడా దేవుని మహిమార్థమై ఉన్నది. So if we have to rework to set our family right, we need to rework with setting our marriage right. కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి అంటే ఫస్ట్ మన వివాహాన్ని సరిదిద్దుకోవాలి. ఆటోమేటిక్గా చాలా చక్కబడిపోతాయి. Okay, these are the days when we call something called as dating. మా రోజుల్లో డేటింగ్ లేకుండే, ఆ మాట అంటే వ్యాకింగ్ ఉంటుండే. డేటింగ్ తెల్లోడు ఏది చేస్తే అది మనం చేయాలి. డేటింగ్. ఈరోజు కాలం పిల్లలు ఏమంటారంటే, ఐ నీడ్ టు గెట్ టు నో దట్ పర్సన్. హౌ మెనీ ఆఫ్ యూ మ్యారీడ్ ఫర్ అట్లీస్ట్ 15 years here? Yeah. How much have you known your spouse? I'm married for 30 years. Every day is a surprise for me. Every day. నిన్న ఎందుకు నవ్వారో తెలియదు, ఈరోజు ఎందుకు నవ్వరో తెలియదు. ఎవ్రీ డే ఇస్ ఎ సర్ప్రైజ్. పెళ్ళైనా నిన్న ఓకే అంటారు, ఈరోజు కోపం వస్తుంది. యూ జస్ట్ కాంట్. ఎందుకు తెలుసా? మనకు మనమే అర్థం కాము, ఎదుటోడు ఇంకేం అర్థమవుతాడు. వీళ్ళంట ఇస్ 1 year we want to date and get to know each other. ఎట్లా కుదురుతుంది అది? See, whenever you meet at that time, you will present your best self. ఒరిజినల్లీ బయట ఎందుకు చూపిస్తాం మనం? రాదు. మన దగ్గర లేకపోయినా అద్దెకి బట్టలు వేసుకొని వస్తారు. But you will try to present yourself. ఒక కాఫీ తోటి you can't get to know the person. It's not going to be that easy unless you're God. But yeah, there's nothing wrong, I believe, to check out the person personally after your parents okayed. Compatibility is something that is very important. నీకు పలానా వ్యక్తి కంపాటబుల్లా కాదా అనేది కొంచెం తెలుస్తుంది. కొన్నాళ్ళు మాట్లాడి వ్యవహారం చూస్తే కొంచెం తెలుసు. బికాజ్
కొన్ని సీజన్స్ దాటితే తెలిసిపోద్ది మనకి. అది తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ ఫర్ డేటింగ్. ఐఎమ్ సేయింగ్, వెల్, there is some sense there. But for those, young people come to me, పెళ్లి చేసుకున్నట్టు, how can I get married to somebody that I don't know? Ask your mother అని చెప్తున్నా. Ask your father. All right? వివాహం చేసుకోవాలంటే let's have some ground rules. The principles for dating, number 1, I'll just give you very quickly. Principles for dating. డేటింగ్ చేయడానికి కొన్ని నియమాలు పాటించాలి. అంటే ఎదుటి వ్యక్తి వివాహం చేసుకుందాము అనుకున్నప్పుడు పలానా వ్యక్తి అనే పేరెంట్స్ చూపించినా, నీకెవరైనా అనిపించినా పేరెంట్స్కి చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నాను అని తనని తెలుసుకుంటానికి కొంత సమయం గడుపుతున్నాను అన్నప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని నియమాలు పాటించాలి. ఎందుకంటే తరాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి. నంబర్ 1, మేక్ టైమ్ ఫర్ గాడ్. ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా వివాహంకి నేను ఎవరినన్నా చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మేక్ టైమ్ ఫర్ గాడ్. The season of being single is pretty limited. ఇప్పుడు ఒక 60, 70, 80 ఏళ్ళు బ్రతికితే నువ్వు చక్కగా సింగిల్గా ఉండే రోజులు 25 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు. దాని తర్వాత అంతా హడావుడి పడి పెళ్లి చేసుకోదు. పొద్దున్నే వాడికి కాఫీ చేయాలి, వాళ్ళమ్మకి షుగర్ లేకుండా చేయాలి, వాళ్ళ బాబుకి టీ చేయాలి, ఈ న్యూసెన్స్ ఉంటుంది. అన్నీ చేసుకొని తయారై నువ్వు వెళ్ళాలి, రావాలి. లాట్ ఆఫ్ థింగ్స్. తొందరపడిపోతున్నారు ఈ కాలంలో పిల్లలు. అందుకే మళ్ళీ తొందరగా విడిపోతున్నారు కూడా. Take your time, in God's time. How do you know it? Make time for God. Let your desires be godly. What is that? God committing yourself, submitting yourself. Say, God, I want to see you in that person. నేను మనువాడబోయేటటువంటి వ్యక్తిలో నిన్ను చూడాలి. Make time for God. Have some time for Bible reading, prayer, which means I'm saying spiritually equip yourself. లేకపోతే ఎవరిని పడితే వాడిని చూస్తావు, దేన్ని పడితే దాన్ని చూస్తావు, భలే ఉందనుకుంటా. అట్లా కాదు. Spiritually equip yourself so that your spirit will guide you. వాక్యానుసారంగా ఆత్మీయంగా నువ్వు కానీ బలపడినట్లయితే ఆ ఆత్మ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ వెన్ యూఆర్ సింగిల్. తర్వాత చాలా కష్టమవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని విషయాల్లో కొంచెం నాటబడిన వ్యక్తిగా సంఘంలో ఏదైనా చేయడం కానీ, మినిస్ట్రీలో ఏమైనా చేయడం కానీ, వ్యక్తిగతంగా సోషల్ సర్వీస్ చేయడం కానీ, whatever, get involved and invest your time and energy in God. అప్పుడు you get spiritually equipped for your search. నువ్వు వెతకడం ప్రారంభిస్తానే దానికి ఆత్మీయంగా నువ్వు సిద్ధపడిన మనిషిగా ఉంటావు. Number 2, focus on the principles of God and not on your passions. Focus on the principles. దేవుని నియమాల పైన గురిపెట్టు, not on your passions. ప్యాషన్స్ మీద కాదు, నీ కోరికలు, నీ హడావుళ్ళ మీద కాదు, దేవుని నియమాల పైన గురి పెట్టాలి. Okay, so however hot you think that guy is, that girl is, please don't go after, because hell is also hot. You're going to be in trouble, babes. What's required is godly principle of purity. So what you have to look in the person is purity. How pure is this person? We have a lot of Salim Fekus and Fakies. You've seen Angrez, you know that. చాలా మంది ఉట్టి మాటలు. నాకు ఒక 747 ఉంది, మా నాన్నకు ఒక ప్రైవేట్ జెట్ ఉంది, ఈ టైప్లో ఉన్నారు మొత్తం. యాక్చువల్లీ నేను అక్కడ ఇన్ని ప్లాట్స్ చేశాను, దానిపైన నాకు రియల్ ఎస్టేట్ వచ్చేస్తుంది, దానిపైన నేను ఇది కడుతున్నాను, ఒక ఫామ్ హౌస్. హడావడి అమ్మో అని పడిపోవద్దు.
ఉట్టుట్టి మాటలు చాలా చెప్తారు. హౌ ప్యూర్ ఇస్ దట్ పర్సన్ ఇన్ హిస్ వర్డ్స్? యూ కెన్ నో దాట్. యూ కెన్ నో దట్ వెరీ ఈజీలీ. ఇఫ్ యు ఆర్ ప్యూర్, ఇట్స్ ఈజీ. హౌ హోలీ ఇస్ దట్ పర్సన్? ఇఫ్ యు ఆర్ హోలీ, it's easy to know that person. So focus on the principles. And number 3, dating is like driving. You need a license. Dating is like, dating చేయాలంటే డ్రైవింగ్ నేర్చుకున్నట్టు. You need a license. A license లేకుండా డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు, ఎల్బోర్డ్ అయినా. You are ready to date when you are ready for marriage. So తొందరపడొద్దు. When am I ready for marriage? When your parents say you're ready for marriage, you're ready for marriage. You're only ready for marriage when your parents, because they know you. They know you. They've seen your times and seasons. And they know, they walk with the Lord, say they know the times and seasons of God. They know what is right. Now, just as driving requires a license, dating requires emotional and spiritual maturity that comes only with a certain age. కొంతమందికి వయసు వచ్చిన తర్వాత కూడా బుద్ధి జ్ఞానం ఉండదు. కానీ నార్మ్ ఏంటంటే కొంత వయసు ఒక 21, 22 అలా వచ్చినప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానం వస్తుందని అర్థం. అందరూ అలా అర్థం చేసుకుంటారు. సో దట్స్ ద టైమ్ వెన్ యువర్ పేరెంట్స్ సే start looking, you can look. Or they say, quiet, we will look for you. Then you stay quiet. If you like somebody, you can always say, Mom, Dad, I like the person. But just because you like the person, don't pursue that person. And then later on come, and we don't like the person, then we are in trouble, you're in trouble. ఓకే, నిన్ను పెంచి ఇంత పెద్ద చేసి వీ ఇన్వెస్ట్ సో మచ్, భలే చదువుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, భలే కనపడాలని, అది జనరల్ బజార్లో కాకుండా ఎక్కడది ఏం వీళ్ళు వెళ్తుంటారు ఎక్కడ దుబాయ్లో షాపింగ్ చేసి హడావుడి చేసి భలే ఉండాలా నా కొడుకు, భలే ఉండాలా నా కూతురు, అట్లా పెట్టుకున్నాక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని వచ్చేసి నువ్వు చేస్తావు చేయమంటే దాట్స్ వెరీ హర్టింగ్. ఓ 25 ఏళ్ళు నిన్ను పెంచిన తర్వాత సడన్గా వచ్చేసి నాకు ఎవడో నచ్చేసాడు, నేను వాడు చేస్తాను, నాకు నచ్చాడు, నువ్వు చూడు, మరి మీకు నచ్చితే నేను చేసుకుంటాను, అది బాగానే ఉంది. నచ్చడం తప్పలేదు, నచ్చకపోతే ఎట్లా నచ్చుతారు కొంతమంది. నచ్చిన వాళ్ళందరూ నీకు సెట్ కాదు. నాకు నచ్చిన వాళ్ళు నాకు సెట్ కాలే. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేదు, నచ్చిన వాళ్ళు అందరూ సెట్ గారు. దేవుడు కొన్నిసార్లు అరే వీళ్ళిద్దరికీ కాదు అసలు ఎట్లా అనుకున్న వాళ్ళని జతపరుస్తున్నాడు. సో నువ్వు కానీ ఇఫ్ యూ యాక్చువల్లీ ఫస్ట్ ఫోకస్ ఆన్ గాడ్, నేను చెప్పిన ఫస్ట్ పాయింట్, అండ్ యూఆర్ స్పిరిచువలీ వెరీ సెన్సిటివ్, ఇట్ బికమ్స్ ఈజీ టు నో నాకు సెట్ అవుద్దా లేదా అనేది. సి డేటింగ్ షుడ్ బి వ్యూడ్ యాజ్ అ జర్నీ టువర్డ్స్ మ్యారేజ్ అండ్ నాట్ మ్యారేజ్ బై ఇట్ సెల్ఫ్. కలుస్తున్నారు, కాఫీలు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు అంటే అది వివాహానికి ఒక దారి, మార్గం, అంతేగాని అది వివాహం అయిపోయినట్టు కాదు. You can't expose them to the enemy and the world and expect them to be holy. The kind of exposure you give them to the word will determine how holy they would be. Number 4, purity matters. స్వచ్ఛమైన హృదయం కలిగిన మనిషిగా ఉంటాడు. It matters because relationships thrive best on solid ground of purity. సంబంధాలు పెరగాలి లేకపోతే సంబంధాలు పటిష్టం అవ్వాలి అంటే అది స్వచ్ఛమైనటువంటి మనసు, స్వచ్ఛమైనటువంటి మాటలు, పద్ధతులపైన ఆధారపడి ఉంటాయి. నంబర్ 5, బౌండరీస్ మస్ట్ బి కెప్ట్. ప్లీజ్, డేటింగ్లో బౌండరీస్, కొన్ని పరిధులు పెట్టుకోవాలి. సమ్ బౌండరీస్, some limits, thus far and no far. And you know what, while drivingలో కొన్ని బౌండరీస్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని చేయాలి, కొన్ని డ్రైవ్ చేస్తా టెక్స్ట్ చేయకూడదు. ఏమవుద్ది? మేము పేపర్లో చూస్తాం. డ్రైవ్ చేస్తా టెక్స్ట్ చేయకూడదు, వేరే పాటలు పాడాల్సి వస్తుంది. వి ఆల్ నో దాట్. సో డేటింగ్ చేస్తా ఇంకేం చేయకూడదు. I'm sure you understood that.
You got to draw your lines. Avoid all physical intimacy before marriage. You should wait till you come to the altar. Physical intimacy before marriage should be completely avoided. బలిపీఠం దగ్గరికి వచ్చి ఇద్దరు ప్రమాణాలు చేసుకునేంత వరకు ఫిజికల్ ఇంటిమసీ అనేది ఉండకూడదు. If you want to have fun, go hiking, go trekking, go into the sea, do some snorkeling, don't even come up. That's a different thing. Don't play with somebody's heart. Don't play with your parents' hearts. It hurts. When children go beyond a line and fix up themselves, बहुत दर्द होता है. I was writing this morning, I think. And when our own people do something like that, we feel enemies were better off. They didn't hurt me so much as my own people who have loved me and whom I have shared love with hurt me, hurt you. So young people, you got to be very, very careful that, your statements of audacity could ruin a relationship at home and with family. And how selfish can you get to say, I will do this, I want only this? You don't bother about your parents. You don't bother about your family, your siblings, the standing of your parents. You don't bother. You just want it your way. I like it, so I want it. How selfish can you be? Don't ever trust such persons. And some people may ask, let me just get a little deeper. Can you lose your virginity when you're dating? No. Most of the people have lost it already. That's the sad part of the whole thing. What if I lost my virginity before knowing Christ? Fair. If you confess, God has reset your life. ఒకవేళ వివాహం క్రీస్తుని ఎరక్కముందు ఏమన్నా కొంచెం అలాంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎవరితోనో ఉన్నట్లయితే దాని తర్వాత క్షమాపణ వేడుకొని క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఎస్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ దట్ అండ్ యూ విల్ రీసెట్. దట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. బట్ అదర్వైజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. See, the chief requirement is sexual purity. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది sexual purity in a marriage, before marriage, after marriage. What leads to sexual impurity? See, I want us to get this very clearly. Marriage is God ordained. దేవుడిని నియమించినటువంటిది. అదొక వ్యవస్థ. It's an institution by itself where you get to learn on a daily basis. An institution is a training ground. And marriage is holy. అది పరిశుద్ధ వివాహము అంటాం. అలగా జలగా వివాహం అనరు దాన్ని. టైం పాస్ వివాహం అనరు. టైం బీయింగ్ వివాహము అనరు. పరిశుద్ధ. దట్ మీన్స్ దేర్ ఈస్ అ థర్డ్ పార్టీ హూ ఇస్ హోలీ, హూ ఇస్ ఇన్ టు దాట్. ఓకే, అండ్ మ్యారేజ్ ఈస్ డివైన్ బికాస్ a divine God has instituted it. And marriage is a celebration. You have to celebrate, learn to celebrate your marriage daily. Difficult. Very difficult. You need to cherish each other, which means you need to spend time with each other. So, what leads to sexual impurity? Number one, a disobedient lifestyle. You got to be quick today. A disobedient lifestyle. Ante సెక్షువల్ ప్యూరిటీ పోవటానికి కారణం ఏంటో తెలుసా? అవిధేయతతో కూడినటువంటి జీవిత విధానం. ఎ డిసొబీడియంట్ లైఫ్ స్టైల్. వెన్ యూ లుక్ ఎట్ డేవిడ్, యూ విల్ అండర్స్టాండ్. డేవిడ్ అనగానే అదే గ్రేట్ కింగ్, గొలియాతుని చంపేశారు. అది see, డేవిడ్ వాజ్ a victor outside but a victim inside. How can I be a victor and a victim at the same time? దావీదు విజయుడు బయట, కానీ అంతరంగంలో ఓడిపోయినవాడు. ఎందుకు? ఎక్కడో లింక్ తెగ్గట్టుకున్నాడు దావీదు. లింక్ తెగ్గట్టుకున్నాడు కాబట్టే ఓడిపోయాడు. See, God had told, in Deuteronomy very clearly, in Samuel 8 also, 2 Samuel 8, Deuteronomy 17 చెప్తాడు, do not collect too much of gold. Kings don't collect too much of gold, horses and women, అంటే wives అంటాడు. గోల్డ్ హార్సెస్ అయితే దావీదు కలెక్ట్ చేయలేదు, కానీ విమెన్ని బాగానే కలెక్ట్ చేసుకున్నాడు.
కలెక్ట్ చేసుకుని ఆయన కలెక్షన్ సరిపోలేదు అని ఎక్స్ట్రా కలెక్షన్ కూడా చేసుకున్నాడు. When you take a closer look, David had 8 wives. Wow. And Solomon had 700. I mean, these are great managerial capable people. Managerial capacities. You can't manage one. I can't manage one. Trust me on that. I'm good at administration, but I can't manage one. She is my hands full and also my feet full. You and I cannot satisfy lust because it's never enough. కామము అనేది మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఇలా ఇంప్యూర్గా పడిపోతాం. డిసొబీడియంట్ లైఫ్ స్టైల్ వస్తుంది. లవ్ సాటిస్ఫైస్ అండ్ లస్ట్ intensifies. The more you get into lust, the more it intensifies. Step by step. కామము step by step ఎదుగుతుంది. Number 2, a disoriented lifestyle. Disoriented అంటే ఏ దిక్కెళ్ళాలో తెలియనటువంటిది. డిస్ఓరియంటెడ్ లైఫ్ స్టైల్. కాసేపు ఇది కాసేపు అది, ఏం పని చేయకుంటారు చూడు ఖాళీగా, వాళ్ళకి డిస్ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. బోర్డమ్ అనమాట. ఏం చేస్తారు? ఆ బోర్ కొట్టినప్పుడు చెత్త పనులు చేస్తారు. మీరు ఒకసారి ఆకలి అవుతున్నప్పుడు చెత్త పనులు గుర్తురావు. కడుపు అంతా నిండిన తర్వాత బాగా అప్పుడు చెత్త పనులు గుర్తు వస్తాయి. బోర్డమ్ యాక్చువల్లీ కెన్ లీడ్ యూ into falling away from God and getting into the trap of the enemy. Instead of orienting your thoughts onto God, you will orient them onto everything that's around you. చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిపైన నువ్వు దృష్టి పెడుతూ. Number 3, a disrespectful lifestyle. దావీదు బెత్షెబాను చూశాడు. చూసి he should have bounced his eyes off. అరే, ఈ అమ్మాయి నాకు సంబంధించిన వ్యక్తి కాదు కదా అని he should have just bounced off. కానీ మళ్ళీ చూసి అంతటితో ఆగకుండా ఆవిడని పిలిపించుకున్నాడు. దుష్టుడు మన జీవితంలో ఏ కామపు ఆలోచన పెట్టలేడు నువ్వు ద్వారం తెరకపోతే. Unless you open the door, the enemy cannot plant lust into your life. Job says, I have made a covenant with my eyes. Does it mean that you should not see? No. You should not deliberately see. It happens that, you get to see. వెళ్తా పోస్టులు కనపడుతుంటాయి, చేస్తాయి, వెంటనే స్తోత్రం అనుకోలేము. కనపడతాయి. కనపడినవి మళ్ళీ చూడాలనిపిస్తాయి. అప్పుడు that's when you need to hold yourself. No, I'm not doing it. ఆ పోస్టర్స్ కూడా ఎలాగుంటాయి, లేకపోతే దృశ్యాలు కూడా ఎలాగుంటాయి అంటే నీ అటెన్షన్ని గ్రాప్ చేసేటట్టుగా ఉంటాయి. అండ్ మోర్ సో ఇన్ దీస్ డేస్ బికాస్ మెనీ ఆఫ్ దీస్ యంగ్ పీపుల్ డ్రెస్ వెరీ ప్రొవకేటివ్లీ, voluptuously. ఏదైతే కప్పుకొని ఉండమన్నాడో అదంతా అందరికీ కనపడేలాగా గందరగోళంగా అవతల నుంచి ఒక లస్ట్ఫుల్ అటెన్షన్ కొరకు పిచ్చి డ్రెస్లు వేసుకుంటారు. ఇంకా మన దేశం బెటరు. బయట దేశాలకు వెళ్తే వాళ్ళు ఏమన్నా వేసుకున్నారా లేదా అనిపిస్తుంది. పాపం బట్టలు డొనేట్ చేద్దామా అనిపిస్తుంది. సో అలాగా చేసినప్పుడు యూ విల్ అట్రాక్ట్ అ లస్ట్ఫుల్ ఐ. So when you're trying to date or something like that, dress properly. Don't appeal to his lust, to her lust. Number 4, a disregarding lifestyle. It's a heart issue. David disregarded God, all that God had done for him. దావీదు దేవుడు తనకి చేసిందంతా మర్చిపోయాడు, డిస్రిగార్డ్ చేశాడు. అంటే కృతజ్ఞత లేనివాడు ఇంప్యూర్ లైఫ్ జీవిస్తాడు. కృతజ్ఞత ఉన్నవాడు మళ్ళీ తిరిగి బౌన్స్ అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత ఎక్కడైతే కోల్పోతామో we become impure in our lives. Number 5, a deathly lifestyle of covetousness leads to impurity. అంటే నాది కాంది నాకు కావాలి. ఏదన్నా చూసి ఆశపడటం తప్పు కాదు, అది నెరవేర్చుకుంటారు, ఏమన్నా చేసేది నాకు కావాలి, అలాంటిది కావాలి ఇస్ ఫైన్. కానీ నీకున్నది నాకు కావాలి అనుకుంటాం, ఇట్ ఈస్ కవెటింగ్. దట్ లీడ్స్ యూ టు ఇంప్యూర్
lifestyle, sexual lifestyle. That's what happened with David. బెత్షెబా కావాలి అని. బై ద వే, బెత్షెబాని ఎప్పుడు కూడా దావీదు భార్య బెత్షెబా అని లేదు, యూరయా భార్య అనే రాసి ఉంటుంది. యూరయా చనిపోయిన తర్వాత తన కుమారుడు పుట్టిన తర్వాత కూడా బెత్షెబా అనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా దావీదు భార్య అని రాసి ఉంటుంది. నువ్వు ఎంత అతికించుకోవాలని అతుక్కోదు. Then you will ask me how to be sexually pure, Pastor. Read Psalm 119, 9-16. కీర్తనలు 119, 9 నుంచి 16 వరకు చదివితే it said, how shall a young man cleanse his way? By taking heed thereto according to thy word. ఆయన వాక్యాన్ని చదువుకుంటూ you can stay pure. With my whole heart have I sought thee. ఆయన్ని హృదయాంతరంగం నుంచి వెతుకుతూ, seeking him with all your heart, you can actually stay pure. Thy word have I hid in my heart. ఆయన వాక్యాన్ని దాచిపెట్టుకుంటే yes, you can stay pure. Blessed art thou, O Lord, teach me thy statutes. ఆయన శాసనాలు కానీ నువ్వు నేర్చుకొని అయ్యా నేర్పించు అన్నట్లయితే, నేర్చుకున్నట్లయితే నువ్వు ప్యూర్గా ఉండగలవు. With my lips have I declared all the judgments of thy mouth. Declare his word. ఆయన వాక్యాన్ని నువ్వు ఉచ్చరించాలి, తర్వాత ప్రచురించాలి. I have rejoiced in the way of thy testimonies as much as in all riches. Be a testifier and rejoice in the testimonies of others. You be a testifier continuously. Then I will meditate on thy precepts and attend unto thy ways. Meditate on ఆయన ఉపదేశాలను ధ్యానించాలి. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. I will delight myself in thy statutes. I will not forget thy word. Never forget his word. వాక్యాన్ని మర్చిపోద్దు. And then if you can follow this, it's easy. మనం ఇవి ఉల్లంఘించినప్పుడే impure lives start అయిపోతాయి. And then let me just get to the last segment. How to choose a life partner. It's a good one, no? How many of you want this help? How to choose life partner. Okay? Right. Very difficult. Ask anybody who is married. 90% will say they made a mistake. Does God really have only one possible choice for you? ఇప్పుడు ఆదాముకి ఒక రిబ్బు తీసి అవన్ తయారు చేశాడు. ఇప్పుడు దేవుడు ఈ ప్రపంచం అంతట్లో నీ ఎముక ఉడకబెట్టుంటాడు. ఆ వ్యక్తినే చూస్ చేసి ఎట్లా పొరపాటున ఎవడన్నా ఈ సైకిల్లో ఒకడు తప్పు వ్యక్తిని చూస్ చేసుకుంటే ఆడి భార్య ఈడి భార్య ఆడి భార్య అంతే కదా సంబంధాలు కదా. ఆ స్ట్రెస్లో పడద్దు. God allows you to make some choices. All right? Marriages are made in heaven, but spouses are chosen on earth. You are allowed by God to make your own choice. కానీ కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ABC ఈ ముగ్గురులో ప్రభా మరి ఎవరు అని యూ కెన్ మేక్ ఎ చాయిస్. అంతేగాని ఇదే వ్యక్తి అనుకుంటా ఉంటే చీపో అన్నగానే దేవుడు నాతోటే మాట్లాడాడు అనుకుంటాను. ఆయన పో అనాలి అనుకొని వచ్చాను, పో అన్నాడు అనుకుంటాను. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. మళ్ళీ అదే పాట నాకు వినపడితే మళ్ళీ ఆలయంలోకి వెళ్తాను. వేరే పాట వెళ్తే ఆలయంలోకి రావు. డోంట్ డూ సమ్ క్రేజీ థింగ్స్. డోంట్ బి ఓవర్ స్పిరిచువల్. A suitable helper is something that you actually evaluate and get to know. So God doesn't play lottery with relationships. Paul is very clear in 1 Corinthians 7:13. If a husband dies and the woman is at liberty to make her own choice. That means man also has it, not only woman. Please choose from a set of people that are available. ఒక్కడే అనుకోవద్దు. You'll be disappointed. అట్లా అన్ని చాయిస్లు పెట్టుకొని మళ్ళీ ఇంకెవరినో చేసుకుంటాం, అది వేరు. బట్ హౌ డు ఐ నో పాస్టర్ దట్ this guy is the one or this girl is the one? 6 ways to know that. I'm giving you all free counseling. పెళ్ళైన వాళ్ళు రాసుకోవాల్సిన పనులు అయిపోయింది మీ పని. Number 1, if that person is for you or not, number 1, that has to be from an opposite gender. Marriage is between Adam and Eve, not between Adam and Steve and Eve and Eve.
ఇది బయొద్దు, హైపర్ వద్దు, దిస్ వద్దు, దట్ వద్దు అన్నీ చాలా ఉన్నాయి. దర్ 17 వెరైటీస్ ఆఫ్ ఎల్జీబీటీలు, గందరగోళం. వాళ్ళే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేని పరిస్థితి. ఒక పురుషుడు ఒక స్త్రీకి మధ్యన వివాహం, పీరియడ్. నంబర్ 1, నీవు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు, అది ఆపోజిట్ సెక్స్ అయితే, నంబర్ 1, దట్స్ వన్ వే టు నో. ఎస్. నంబర్ 2, ఫెయిత్ హ్యాస్ టు మ్యాచ్. నీ విశ్వాసము తన విశ్వాసము మ్యాచ్ అవ్వాలి. ఇద్దరు కలిసి ఆ దేవుని, యూ గాట్ టు బిలీవ్ ఇన్ ద సేమ్ గాడ్. And not only that, you got to believe in the same doctrines. You believe that, there's only one baptism for you. There's another church that says 2-3 baptisms are there. There's one more church that says, you can take baptism for the dead people and they will go to heaven. Chatta. All this is rubbish. Your faith doesn't match. Doctrinally, you will end up arguing on a daily basis. So faith has to match and make sure that person believes in the Father, Son, and the Holy Spirit. Number 3, your values should also match. What are your values? Everybody has their own values. Your values should match. కొన్ని విలువలు ఉంటాయి, కానీ నైతిక విలువలు సరే, వ్యక్తిగత విలువలు కొన్ని ఉంటాయి. యు వాల్యూ సర్టన్ థింగ్స్. అవతల వ్యక్తి వాల్యూ చేస్తున్నాడా లేదా అది చూడాలి. నీకు సంథింగ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు యూ, వాళ్ళకి అవతల వ్యక్తికి వాల్యూయే కాదు అంటే, యూ స్టార్ట్ వాల్యూయింగ్ అవతల వ్యక్తి కంటిన్యూస్గా చెప్ప ఏంటి పెద్ద సంగతి అంటుంటే, దే విల్ ఆల్వేస్ బీ ఎన్ ఇన్సెక్యూరిటీ అండ్ యుల్ బీ ఇన్ ఎ మెస్. యువర్ వాల్యూ షుడ్ మ్యాచ్, అదర్వైజ్ యూ విల్ గో ఇన్ 2 different directions. Excuse me. Number 4, peace is an indicator. ఆ వ్యక్తిని కలిసి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అంతరంగంలో నీకు ఒక ప్రశాంతత ఉండాలి, ఆందోళన రాకూడదు. కొంచెం ఆందోళన లాగుంటే, అమ్మో నేను ఇది మిస్ అయిపోతున్నట్టు కానీ, లేకపోతే ఇది ఆందోళన. నో, ఇట్స్ నాట్ దేర్. ఇఫ్ పీస్ ఇస్ నాట్ దేర్, దెన్ హీ ఈజ్ నాట్ ఆర్ షీ ఈజ్ నాట్ ద పర్సన్. As Christians, we don't follow our hearts, we follow the Lord of our hearts. What is God saying? Number 5, you must be attracted to them. You must be attracted to them. పైన 4 ఇంపార్టెంట్, ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిజికలీ అట్రాక్టెడ్ or if you're not emotionally attracted to that person, you should never ever consider that person. అన్నీ బాగుండి ఆ అట్రాక్షన్ కానీ లేకపోతే, when you don't feel attracted to that person, that's not the person. You'll mess up later on. నేను అన్నీ బాగానే ఉన్నాయి, ఇది నాకు ఐఎమ్ జస్ట్ నాట్ అట్రాక్టెడ్. అది కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు అట్రాక్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళ దగ్గరతో పోద్ది. అది నీకు ముందే లేకపోతే అసలు రాదు. Then you will be attracted to everything that is outside marriage. So basically you should be attracted to that person. You will be attracted to their nature, their style, their values, అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం మనిషిని చూస్తే అట్రాక్ట్ అవ్వాలా. ఇంక అంతకంటే ఏం చెప్తాను, అర్థం అవుతుందా? నన్ను అటు చూడబాకండి. You should also find their soul attractive, but also physical attributes. Physical attributes are very important. How she looks like, what's her figure, what is his physique, does he maintain himself or does he eat garbage, is he health conscious, how does he dress, how does she dress, how does she conduct herself, how does she walk? It's very important. How does that girl take care of herself? And all these 5 points can be summarized in one point that's called compatibility. Financial ga compatible ga undali, బ్యాక్గ్రౌండ్ కంపాటబుల్గా ఉండాలి, చదువు కంపాటబిలిటీగా ఉండాలి. నువ్వు పిహెచ్డీ చేసేసి, ఏదో ఇంటర్మీడియట్ చేసేసి, ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ నువ్వు పిహెచ్డీ, లేకపోతే అబ్బాయి పిహెచ్డీ అమ్మాయి డజంట్ వర్క్ అవుట్. వాళ్ళు ఆ లెవెల్లోనే ఆలోచిస్తారు. తర్వాత నువ్వు ఒక లెవెల్లో నువ్వు పెరిగి, ఒక లెవెల్లో నీ లైఫ్ ఒక వాల్యూస్ ఉన్న తర్వాత ఎక్కడో కింద లెవెల్కి వెళ్ళి పిక్ చేసుకుంటే చాలా తిప్పలు పడతారు మీరు. పాత సామెత ఒకటి ఉంది, పిల్లనిచ్చేటప్పుడు
ఒక మెట్టు ఎత్తుకి ఇవ్వాలంట. తెచ్చుకునేటప్పుడు కింద నుంచి తెచ్చుకున్నా పర్లేదు, కానీ ఇచ్చేటప్పుడు ఒక మెట్టు ఎత్తుకి ఇవ్వాలి. కొంతమంది మైండ్ సెట్లు ఉంటాయి. ఇప్పుడు నువ్వు పుట్టిన దానికి జస్ట్ ఒక నీ లైఫ్ స్టైల్ ఒక 2000 పెట్టి ఏదైనా కొనేస్తావు. వాడు వేరే లైఫ్ స్టైల్ నుంచి వస్తాడు, వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. ఏంటి 2000 ఖర్చు పడాను, 2000 అరే అదే ఉందండి, 2000 కదా, 2000 ఖర్చు పడుతున్నావు, 200 ఎక్కువ అయిపోద్దని 200. అదేం చేసుకో, పోనీ పర్సనల్ థింగ్ ఏదైనా కొనుక్కుంటున్నా కానీ 2000 పెట్టాలా, 200 కూడా దొరుకుతుంది కదా, 200 కూడా దొరుకుతుంది. అట్టంటే అట్ట కాపురం చేస్తాం. చర్చ్లో చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తాను? సో ఆల్ దీస్ యంగ్ పీపుల్ ప్లీజ్ గెట్ దిస్ కంపాటబిలిటీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు, ఏ లెవెల్ నుంచి తెచ్చుకుంటున్నావు, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ యూ యంగ్ బాయ్స్ కీప్ దిస్ ఇన్ మైండ్. డోంట్ ఫాల్ ఫర్ స్వీట్ టాక్. ఆ పిల్ల చదువుకుందా, ఉద్యోగం చేసి ఏమన్నా తెస్తుందా ఇంటికి, ఇల్లు, తర్వాత వంటొచ్చా, అంట్లు దోముకోగలదా, నువ్వు అంటుందా? ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ ఐ వాంట్ బట్ యు నో హీ షుడ్ బి ఏబుల్ టు కుక్ అంటుంది. చాలామంది చూసిన హీ షుడ్ బి. ఇఫ్ దాట్ ఈస్ యువర్ ప్రయారిటీ దెన్ యూ మ్యారీ అ కుక్. మెన్ ఆర్ మెన్, విమెన్ ఆర్ విమెన్. ఆనర్ దెమ్. సపోర్టివ్గా ఉండాలి. ఉంటారు, ఉండకుండా ఎట్లుంటారు? తప్పకుండా ఉంటారు. అంటే నువ్వు చూసిన కొంచెం వాల్యూస్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా సపోర్టివ్గా ఉంటాడు. వాడు ఖచ్చితంగా వంట రావాలి అంటే వాళ్ళమ్మని తెచ్చిపెట్టుకో, కుదరదు అట్లా. డోంట్ గో ఆఫ్టర్ దోస్ గర్ల్స్ హూ ఆర్ వెరీ టచీ అబౌట్ దేర్ నెయిల్ పాలిష్. దే షుడ్ బి రెడీ టు కట్ దేర్ నెయిల్స్ అండ్ గెట్ ఆన్ టు వర్క్. You're not marrying a beauty queen. You're marrying somebody to glorify God and beget children for the kingdom of God. ఈ మధ్యకాలంలో ఒప్పందాలు కూడా ఉంటాయి. పెళ్లి చేసుకుంటా కానీ పిల్లలు వద్దు. ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్. పెళ్లి చేసుకుంటా కానీ 3 ఏళ్ల వరకు పిల్లల గురించి అడగటానికి వీల్లేదు. Don't get into such stuff. These days, the girls are more faster than the boys. ఇదివరకంతా అబ్బాయిలు తిరుగుతున్నారు జాగ్రత్త, నేను ఇప్పుడు చెప్పాలి అమ్మాయిలు తిరుగుతున్నారు జాగ్రత్త అని. సత్యం. ఫస్ట్ స్టెప్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు. ఊరికే టెక్స్ట్ పెట్టి రెచ్చగొట్టి అవి చేస్తూ ఉంటే వాడికి ఏమైనా పిచ్చా? వాడు ఆఫ్ చేస్తే కూడా మళ్ళీ ఇంకెవరి దగ్గర నుంచో నా ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఇస్తారు. It's not the way you do things. Be careful with people like that. Hey, young guys, be careful. If they can deny their parents, they will deny you tomorrow. Please understand that. కానీ పెంచిన వాళ్ళని వదిలేస్తాను నీకోసం అందంటే నిన్ను వదిలేయటం పెద్ద విశేషం కాదు. ఇంకెవడో మర్సిడీస్లో వస్తాడు, ఎక్కివెళ్ళిపోద్ది. దాని తర్వాత బుగాటీలో వస్తాడు, అది ఎక్కివెళ్ళిపోద్ది. Be careful. And to get that person, I need some prophecy, I need about 20 prophecies, I need about 20 promises. No, you don't need all that. You need just the word of God and a sense of direction. And you will get it if you follow all this. So compatibility is the very chief thing. Aithe, to get the right kind of person, malli the last point is you need to pray. First point endi, make some time to be with God. Sari aina vyakti, పురుషుడు కానీ మగవాడు కానీ ఆడపిల్ల కానీ సరి అయిన వ్యక్తి నీ జీవితంలోకి రావాలి అంటే మ్యారేజ్ బ్యూరోలో పెట్టేస్తే రాదది. ఎన్ని మ్యారేజ్ బ్యూరోలో పెడుతుంటారు, అట్లా రాదది. అడ్డం వచ్చినోడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, ప్రొఫైల్ పంపిస్తారు, అవి కరెక్ట్ కాదో ఒకటి తెలియదు. నీకు సరి అయిన వ్యక్తి రావాలంటే యూ షుడ్ ప్రే. అప్పుడు నీకు ఇష్టమున్న అన్నీ ఆ మనిషిలో లేకపోయినా సరి అయిన వ్యక్తి మాత్రం వస్తాడు. That person may not have all that you like in that person, but certainly that person will be God's choice for you, because he will be or she will be an answer for your prayer. God will never give you a wrong thing. When you ask God, he will never give you a wrong thing.
నీకు హానికరమైనది ఏది ఇవ్వడు నువ్వు కానీ దేవుణ్ణి అడిగితే, సరైనదే ఇస్తాడు. సో యూ నీడ్ టు గెట్ దాట్ టు దాట్ లెవెల్. సే ఐ నీడ్ టు ప్రే, ఐ నీడ్ టు ప్రే. హౌ టు ప్రే? గుడ్ క్వశ్చన్. ఇది పాస్టర్ గారే చెప్పాలా, బికాజ్ షీ ప్రేడ్. Praise God and give a big clap for your pastor. Yeah, too many things. You can educate your friends and family members if you don't have children or your children are already married. Okay. ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం అని చెప్పొచ్చు. దట్స్ ఇట్, ఇంకేమి చెప్పలేము. అది గొప్ప ఆయుధం. ఎందుకంటే అది ఆయుధం ఎలా అవుతుందంటే దేవుడితో మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అండ్ దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఇంకెవరు మధ్యవర్తులు అక్కర్లేదు. ప్రభా ఇదేంటి, ఇది ఎలా, ఇది ఎందుకు అని దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ఎవరు అక్కర్లేదు, ఇంకా సమస్యలు రావు, డౌట్స్ రావు, క్వశ్చన్స్ ఉండవు. చాలా క్లియర్ అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. కొద్దిసేపు భయం ఉంటుంది కానీ బట్ ఆల్ డౌట్స్ విల్ క్లియర్డ్ అండ్ ఒకలాంటి ధైర్యం వస్తుంది. వన్స్ యూ స్టార్ట్ ప్రేయింగ్ you'll get some confidence because you know you're talking to your creator. నేను తయారు చేసిన వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఆ ధైర్యం వచ్చేస్తుంది. వండర్ఫుల్. I just want you to read one verse, Genesis 2:18. అంటే ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, ఎప్పుడు ప్రార్థన మొదలు పెట్టాలి, when should I start praying about it, what should I ask for my life partner and how should I go about it. These 3 questions I'll be dealing with. Genesis 2:18 లో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఎస్ మా, థ్యాంక్ యూ. సో ఎవరికి అవసరం తెలిసింది? ఆదాముకి తెలియలా. అవసరం ఆదాముకి తెలియలేదు. ఆదాము నాకు భార్య కావాలా, నాకు ఒక హెల్పర్ కావాలా, నాకు హెల్ప్ మేట్ కావాలా, సహాయకురాలు కావాలని ఆదాము అనుకోలేదంట, దేవుడు అనుకున్నాడు. వండర్ఫుల్ కదా. అంటే ఆదాంకి అంతా బాగుంది, చక్కగా రూలింగ్ చేస్తున్నాడు, అథారిటీ ఉంది, ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. హీ వాజ్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. బట్ గాడ్ నోస్ వెన్ డు వి నీడ్ అ పార్ట్నర్. సో హీ విల్ పుట్ దట్ థాట్ ఇన్ us, హీ విల్ ప్రిపేర్ దట్. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ప్రిపేర్ చేశాడు అవ్వని. నెక్స్ట్ 24 చదువమ్మా, 23 చదువు. 2:23 ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. మైండ్లో ప్రిపేర్ చేస్తున్నాడు, మనసులో ప్రిపేర్ చేస్తున్నాడు, వర్డ్ చెప్పాడు, ప్రామిస్ చెప్పాడు. ఫైనల్గా ఏం చేశాడు? ఆదాముని నిద్రపుచ్చేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. ఆయనే చేశాడు, ఆదాంలో నుంచి తీశాడు. అంటే మన మెంటాలిటీస్, మన మైండ్ సెట్, మన వేవ్ లెంగ్త్ ఏముంటుందో అలాంటి వేవ్ లెంగ్త్ ఉన్న మనిషిని మన దగ్గరికి తీసుకుని వస్తాడు. మనం కంగారు పడకూడదు. ఈ రోజుల్లో ఏదో టైం లిమిట్ పెట్టుకున్నారు, 25 సంవత్సరాలకి అయిపోవాలా, 30 సంవత్సరాలకి అయిపోవాలా, లేకపోతే దాని తర్వాత పిల్లలు పుట్టరు అని ఉంటాయి ఆ ఇష్యూస్ అని. బట్ వెన్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్, హిల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆల్సో. లెస్ట్ వీ బీ క్లోజర్ టు గాడ్. మనం దేవునికి సన్నిహితంగా ఉండి ఎక్కడ ఏ మిస్టేక్స్ చేయకుండా, తప్పులు చేయకుండా దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తుంటే జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. సో ఇట్లా అవసరం దేవుడికి తెలిసి, లేదు ఐ నీడ్ టు సెండ్ వన్ బాయ్ ఫర్ దిస్, ఐ నీడ్ టు సెండ్ వన్ గర్ల్ ఫర్ దిస్ అని అనుకున్నప్పుడు హీ ప్రిపేర్ దట్ పర్సన్ అండ్ బ్రింగ్ దట్ పర్సన్ టు యూ. ఈ లోపల మనం చేయాల్సిందే యాజ్ బిలీవర్స్, దేవుని తెలుసుకున్న బిడ్డలుగా, because we have an intimate relationship with God, because we have a covenant with God, because we made a covenant with God, because He calls us His children, we need to start asking God, ప్రభా నాకు ఎట్లాంటి మనిషి కావాలి అంటే దేవుడు ఆలోచనిస్తాడు. ఒక పేపర్ తీసుకొని రాసుకోండి ఎలాంటి మనిషి కావాలి. బికాస్ గాడ్ డజంట్ ఆస్క్ us to be alone. ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు. అండ్ దెన్ He wants us to walk together. Amos 3:3 అమ్మ. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దట్స్ ఇట్. సో సమ్మతి గల మనసున్న మనిషిని దేవుడే మన దగ్గరికి నడిపిస్తాడు. డిఫరెన్సెస్ ఒపీనియన్ లేకుండా ఉండవు. ఈవెన్ సిబ్లింగ్స్లో కూడా ఉంటాయి, పేరెంట్స్తో కూడా ఉంటుంది, పిల్లలతో కూడా ఉంటుంది. కాబట్టి సమ్మతి గల మనసు అంటే వేవ్ లెంగ్త్, నేను మాట్లాడింది ఇందాక, వేవ్ లెంగ్త్. ఒక వేవ్ లెంగ్త్లో ఒకేలాగా ఆలోచించే వాళ్ళు, ఒకే మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఒకే ప్యాషన్స్ ఉన్నవాళ్ళు దేవుడు నడిపించుకొని తీసుకొస్తాడు. సో వాట్ వీ నీడ్ టు డూ బిఫోర్ దట్, ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలి అంటే మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్ ప్రాపర్లీ. ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము? ఫస్ట్ చెప్పాను, ప్రార్థన ద్వారా ప్రిపేర్ చేసుకుంటామని. ఎట్లా ప్రార్థన చేయాలి? హౌ టు ప్రే.
ఫస్ట్ మనకేం కావాలో మనకు తెలియాలి. ఇందాక చెప్పారు కదా, ఫస్ట్ యూ నీడ్ టు నో యువర్ సెల్ఫ్. Adam knew himself completely. He knew his authority. He knew his identity. He knew what his role was. He knew what his screenplay was. అన్నీ తెలుసు. ఇప్పుడు పుల్లలు మెలమన్నాడు, పిలుచుకున్నాడు, పేర్లు పెట్టాడు. He knew his role. So first we need to know our identity. What is our identity? Our identity is in Christ. మనకి ఈ లోకంతో కాదు ఐడెంటిటీ, దేవునితో మనకి ఐడెంటిటీ. దేవునితో నేను దేవుని కుమారుని, ఐఎమ్ వాష్డ్ ఇన్ హిస్ బ్లడ్, ఐఎమ్ హిస్ చైల్డ్ అనే ఐడెంటిటీ మనం తెలుసుకోవాలి. మనం నిజంగానే ఆయన బిడ్డలమా అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ we need to thank God for the life that we have, the health that we have. మనకి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, చక్కటి ఏమంటారు హెల్త్ ఇచ్చాడు. వీఆర్ ఫిట్ టు గెట్ మ్యారీడ్. చాలామందికి చాలా అవయవాలు ఉండవు మనకు తెలుసు. లేకపోతే అవయవాలు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఈవెన్ మైండ్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు. గాడ్ హ్యాస్ kept us in a position that we can get married and help each other. So we need to thank God. So gratitude, and we also need to thank God that God calls us his children. అండ్ దెన్ మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి మనం గ్రేట్ఫుల్గా గ్రాటిట్యూడ్తో మనం ఉన్నట్లయితే మన ఇష్టాలన్నీ దేవునికి చెప్పుకోవచ్చు. ప్రభా నాకు ఇట్లా ఇష్టం, నాకు అట్లా ఇష్టం, అన్నీ ఇష్టం 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 ఇష్టం. కానీ లాస్ట్లో గెత్సెమనే తోటలో చెప్పిన ప్రార్థన ప్రకారం, ప్రభా నాకు ఇవన్నీ ఇష్టం, కానీ నీ ఇష్టం, నీకు ఏది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం, అదే జరుగును గాక అంటే చాలు. సో ఇన్నిట్లో నాకు ఇష్టం అన్న వాటిల్లో హార్ట్స్ డిజైర్స్ అన్నీ పెట్టుకుంటే దేవుడు నెరవేరుస్తాడు. మనకి ఇష్టమైనవన్నీ నెరవేరుస్తాడు. అన్నీ నెరవేరుస్తాడని కాదు, ఆయనకి ఇష్టమైనవి, మన చిత్తంలో ఉన్నవి, మన జీవితంలోకి రావాల్సినవే ఆయన నెరవేరుస్తాడు. సో అది తెలుసుకొని ప్రార్థన చేయొచ్చు, బట్ హీ విల్ గివ్ వాట్ హీ వాంట్స్. సో మనం వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ వీ ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పురుషుడు అయితే, if you're a male, then you need to know that are you qualified, are you having enough income to take care of your family, and then do you have are you family oriented? అంటే ఇల్లంతా ఆమె చక్కబెట్టుకుంటేది కాదు. వీ షుడ్ బి ఫ్యామిలీ ఓరియంటెడ్. అంటే పిల్లలు, భార్యకి ఏం కావాలి, రిలేషన్స్, వాళ్ళ బంధువులు ఎట్లా, వాళ్ళ బంధువులతో ఎలా బిహేవ్ చేసుకోవాలా, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేసుకోవాలి. ఆయనకి రాదండి మాట్లాడటం, ఆయనకి సిగ్గండి కాదు. యూ నీడ్ టు ట్రైన్ అప్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు యూస్ యువర్ అథారిటీ, అండ్ దెన్ యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ రోల్ యాజ్ అ ఫాదర్. తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలకి నేర్పించాలి. నాన్న నువ్వు రేపు పెళ్లి చేసుకుంటే నువ్వు నీ కుటుంబాన్ని బికాస్ గాడ్ ఆస్క్స్ us to build godly homes. So we need to train even our boys. ఆడపిల్లల్ని చాలా చక్కగా ట్రైన్ చేస్తారు ఇండియాలో. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. బాయ్స్కి సెల్డమ్ ఏం చెప్పరు, చదువుకోవాలా ఉద్యోగం చేయాలా అంటారు. దట్స్ నాట్ ఇనఫ్. యూ షుడ్ బి ఫ్యామిలీ ఓరియంటెడ్. యూ షుడ్ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇఫ్ యూ కెనాట్ లీడ్ యువర్ హోమ్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫెయిల్యూర్. ఆమె చూసుకుంటుంది. దట్స్ నాట్ వాట్ బైబిల్ సేస్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా యూ షుడ్ బి బోర్న్ అగైన్, యూ షుడ్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్, దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ వెల్. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఏంటి, నాకు ఒక ఇల్లు ఉందా, అమ్మోళ్ళ ఇంట్లో నుంచి అమ్మాయి వచ్చేస్తుంది, అబ్బాయి కూడా వచ్చేస్తాడు, ఎక్కడుంటారు, విల్ యూ గో అండ్ స్టే విత్ యువర్ ఫ్యామిలీ, ఇట్ విల్ బి ఎ బర్డన్ ఫర్ దెమ్. సో అవన్నీ యూ షుడ్ బి ఎ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్. అండ్ దెన్ యూ షుడ్ వాల్యూ రిలేషన్షిప్స్. మీ అక్క అక్కర్లేదు, మీ అన్నయ్య అక్కర్లేదు, మీ పెదనాన్న అక్కర్లేదు. వీ షుడ్ వాల్యూ యువర్ రిలేషన్స్. అండ్ దెన్ ఆనర్ పేరెంట్స్ అండ్ ఇన్లాస్. ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు యువర్ రెడీ ఫర్ మ్యారేజ్ అనుకోవాలి. దెన్ వాట్ అ గర్ల్ నీడ్స్ టు గెట్ మ్యారీడ్, షీ షుడ్ బి క్వాలిఫైడ్ ఆఫ్ కోర్స్. అండ్ దెన్ ఈ రోజుల్లో చూసుకుంటే యూ షుడ్ బి క్వాలిఫైడ్ ఏదో ఒకటి. And then you should be earning. It's optional, but it's optional. And then you should be a good homemaker. ఇందాక చెప్పారు కదా, should be a good homemaker. That means ఇల్లు చూసుకోవాలా, ఇల్లు చక్కబెట్టుకోవాలా, పిల్లలు చక్కబెట్టుకోవాలా, వీలైతే జాబ్ చేసుకోవచ్చు. You should also learn cooking. And then first priority is you should be born again, walking with the Lord. నేను ఎప్పుడో మారు మనసు పొందాను 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాను అంటే you're not ready for marriage. You cannot use your authority. If you know your identity, you can use your authority. అంటే authority అంటే
హస్బెండ్ మీద అథారిటీ చూపించమని కాదు, నీ పరిస్థితుల మీద నీకు అథారిటీ వస్తుంది. యూ నో హౌ టు కంట్రోల్ ద సిచ్యువేషన్స్. ఓకే, వాతావరణం మారుతుంది అన్నప్పుడు యూ విల్ నో హౌ టు కంట్రోల్ ద సిచ్యువేషన్ ఇన్ అ ఫ్యామిలీ. సో యూ షుడ్ నో యువర్ ఐడెంటిటీ. యూ షుడ్ బి ఒబీడియంట్, లవింగ్. నేను ఏంటో ప్రేమించలేకపోతున్నాను అందరినీ అంటే, అఫ్ కోర్స్ యూ మే బీ హ్యావింగ్ హర్ట్స్ ఆర్ సంథింగ్, బట్ యూ నీడ్ టు ప్రిపేర్, యూ నీడ్ టు ఇరేజ్ ఆల్ దట్, యూ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దట్, ఆస్క్ గాడ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్, అండ్ యూ షుడ్ ఆస్క్ గాడ్ టు ప్రిపేర్ యూ. ఒబీడియన్స్ రావాలా, ప్రేమ రావాలా, అండ్ దెన్ హ్యావ్ సమ్ హాబీస్. విమెన్ మగవాళ్ళ కంటే బయటకు వెళ్ళి వస్తారు బాగా. ఆడవాళ్ళకి ఇఫ్ యూర్ నాట్ వర్కింగ్ ఉమెన్, ఇఫ్ యూర్ అ హోమ్ మేకర్, యూ షుడ్ హ్యావ్ సమ్ హాబీస్, సమ్ ప్యాషన్స్. సో టైం పాస్ అంటే, లేకపోతే బోర్ కొడుతుంది లైఫ్. You should have something of your own. And then finally I want to tell, for boy and girl you should be health conscious. I'm not talking about obese or sannamu atla kaadu. You should be health conscious. Eat healthy food and prepare your body for the next life. That's how you do. And then when should you start praying? Okay, this is all. If you're ready, then you can start praying. Ee vishayalanni mee daggara unte, then you can start praying for a spouse. Then ఇది వరకు 24 అని చెప్పాను, కానీ నవ్ ఐ వాంట్ టు సే 21, 22. ఇఫ్ యు ఆర్ 22, దెన్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ స్పౌస్. స్టార్ట్ ప్రిపేరింగ్ టు గివ్ అ ప్లేస్ ఫర్ యువర్ స్పౌస్, క్రియేట్ అ స్పేస్ ఫర్ యువర్ స్పౌస్. అండ్ ఇవన్నీ క్వాలిటీస్ నీలో ఉన్నాయా లేదా చూసుకొని ప్రిపేర్ ఫర్ దట్. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి? ఎనీ టైం. 22 దాటిన తర్వాత ఎనీ టైం గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి. కన్సిస్టెంట్గా ప్రార్థన చేయాలా. ఏదో లాస్ట్ ఇయర్ చేశానండి మళ్ళీ ఇంకా ఈ సంవత్సరం అంతా మర్చిపోయిన చేయలేదు కాదు. కన్సిస్టెంట్గా ఎవ్రీడే యూ నీడ్ టు ప్రే. అండ్ దెన్ 24 దాటిన తర్వాత యూ నీడ్ టు ఫాస్ట్ 1 day in a week to get the right spouse into your life. Because it's not that నా ఎముక ఎక్కడ ఉంటుంది అది వస్తుంది కాదు. It's God will be preparing, so you should be ready to receive that bone. And then you should fast 1 day in a week. ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు, ఫ్యామిలీలో ప్రార్థన చేయాలి, చర్చ్లో గ్రూప్స్లో పెట్టుకోవచ్చు, కనెక్ట్ గ్రూప్స్లో ప్రార్థన చేసుకోవచ్చు. వాంట్ టు గెట్ మ్యారీడ్, ప్లీజ్ ప్రే ఫర్ ద రైట్ పార్ట్నర్ అని కన్సిస్టెంట్గా ప్రార్థన చేయాలి. అండ్ స్పెసిఫిక్గా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ఇఫ్ యు ఆర్ అ మేల్, దెన్ యూ నీడ్ టు ప్రే ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ టోల్డ్ విచ్ ఆర్ ఇన్ అ ఫీమేల్ షుడ్ బీ దేర్. If you're a female, then you should know that all these things that are there in this should be there in that person. And then not randomly, specific ga em kavali anedi ప్రార్థన చేయాలి. So when you pray, God will bring the right person. Give it up for Pastor Mark. Pray for a faithful girl, faithful boy. Pray for a person who loves God. దేవుణ్ణి ప్రేమించలేనోడు నిన్ను ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కొరకు నువ్వు అడుగు, నిన్ను ప్రేమిస్తాడు. విశ్వాసము అలాగే నమ్మకంగా యథార్థంగా ఉండేవాడి కొరకు, a person of integrity. Okay, then you pray that he should be or she should be financially sound. Pray that they are healthy. Pray that they will not have any serious medical issues in the background. Okay, then you pray sakkagundali, mukkitlu kaalatlu. Then the last things come. Tellagundali, nallagundali, pasupuga undali, all those things you can. But the most important things are this. And pray that that person will be beautiful from inside. All right, hallelujah. How many young people are there to get married? You've had your I Do class today. All right, and all of you watching us live, we took time, we wanted to take time, equip people, because we believe in strong families. We believe in strong families. This is the Gateway Shamar Church. The tagline is, what is the tagline? The Complete Family Church. The tagline of our church is the complete. So we believe that family is the foundation. Punadi. కుటుంబం అనేది పునాది అయి ఉంది కాబట్టి కుటుంబం సరిగ్గా కట్టబడాలా. అందుకు వివాహం సరిగ్గా కట్టబడితే కుటుంబం సరిగ్గా కట్టబడుతుంది. ఆల్రైట్, సో ది లార్డ్ బ్లెస్ యూ.